జిఎం న్యాచురల్ విలేజ్. ఇప్పుడు మన మంగళ సంతలో చాలా రోజులు అయిపోయింది, ఎందుకో లేట్ అయింది. మన ఇంకో ఛానల్ కానీ ఉంది, అంగళ్ళు రైతుబడి అని చెప్పేసి. ఆ ఛానల్లో అయితే కోళ్ల సంతలు ప్రతి ఒక్కటి అయితే పెట్టినాము. ఇప్పుడు తీసుకున్నారన్నా? ఎంత మాత్రం బండి అయినా? ఎంత? 25,000 బండియా? ఏ ఊరు నుంచి వచ్చినారా? చేలూరు నుంచి వచ్చినారా? చూడండి, జత 25,000 అయితే బండినాయంటే ఇవి. మేపేదానికేనంట అంతా 2-3 పిల్లలు జాతిని తెచ్చినారు. మంచి సెలెక్షన్ చేసినారు చూడండి. అంగళ్ళకి వచ్చిన దానికి లాభమేనా? పర్వాలేదా? బాగానే ఉన్నాయా? జీవాలకు ఇది చూడు, ఎడమ చూడండి. ఇక్కడ రేటు అయితే జరుగుతుంది 14,800 అయితే అన్న చెప్తున్నాడు. ఇంకా నేను పూర్తి వివరాలు వీడియోను నేను ఇంకా చెప్తాను అన్న, అనేది తెలుసుకుందాము. చెప్తాను. ఏం నా ఇన్ని నిదానాలలో మేక ఉండదు? అది పట్టుకేసాం అమ్మేదానికి. దానికనే ఏ ఊరు నుంచి వచ్చినారు? వెలిగిల్లి నుంచి. బెంగళూరు నుంచి. వెలిగిల్లి నుంచి వచ్చినాడు. వెలిగిల్లి ప్రాజెక్ట్. ఎంత చెప్తాడు నా జత? అయ్యా 14,800. ఒక పొట్టేలు పెద్దగా ఉండదు, ఒకటి చిన్నగా ఉండదు. మొత్తం కట్టే 14,800. 7,350 రూపాయలు ఒకటి పిల్ల. మంచి సైజులు అయితే ఉన్నాయి. చాలా రీజనబుల్ గా అయితే ప్రైస్ అయితే నాకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఒక పొట్టేల సైజు ఇది 7,000 అంటే చూడండి. ఇది ఎంత బాగుందో ఇది కానీ చూడండి. దీనిలో ఆల్మోస్ట్ అర్థము పెద్ద సైజులు ఉన్నాయి, అర్థం చిన్న సైజులు ఉన్నాయి. కానీ జత మీద 14,700 చెప్తున్నారంట, అంటే 7,300 చెప్తాండారు. ఇది చూడండి, ఇది మార్కెట్ రేటు. ఇది చూడండి, కొంచెం హైట్ ఎక్కువ ఉండదు. ఇవంతా కొన్ని ఉన్నాయి. 100 सौलियाओं रेट प्राइस पैसा को जोड़ा को 12,000 तमिल बंड वेले वेना थर्सडे సేలింగ్ చేస్తారా? సేలింగ్ లైవ్ మీకే కటింగ్ పర్పస్. అక్కడ మటన్ రేట్ ఎంతనా? 800. ఓకే. చూడండి, తమిళనాడు నుంచి వచ్చేసి ఇక్కడ చూడండి ఇలాంటి గొర్రెలు ఇవన్నీ తీసుకొని పోతారు. 800 రూపీస్ తో వీళ్ళు అది కటింగ్ పర్పస్ అయితే తీసుకుంటారంట. చూడండి, 100 గొర్రెలు అయితే తీసుకున్నారంట. గొర్రెలు మేకలు అయితే తీసుకుంటారు. పైన కానీ చూపించండి. చూడు, 2 స్టేజ్లలో అన్నోళ్ళు అయితే తీసుకున్నారు. 3 గంటలకు అయితే సంతకు వచ్చేస్తారంట. చూడండి, వచ్చేసి సంతలోనే 100 గొర్రెలు అయితే కొనుక్కుంటారు. 100 గొర్రెలు అయితే కొనుక్కొని ఇక్కడ అంగళ్ళలో 100 గొర్రెలు కొనుక్కొని వేస్తారు, తీసుకొని వెళ్ళిపోవడము. ఆడ కేజీ 800తో అమ్ముతారు. ఏంది? 7,000 చూడండి, 7,000 పడిందంట. రేపు పోయేస్తారు ఎత్తుకొని పోయేసి. ఎంత పడినాయ్యా జత? 2 కలిపా 27,000 అయితే చెప్తాను. అమ్మ బిడ్డ మంచి గేదెలో ఉన్నాయి. మంచి 2 కలిపి పొట్టాల. ఇది మేకపోతా 2 మేకే 27,000 అని చెప్తున్నారు. చూడండి, తల్లి బిడ్డ. ఇది దీనికి ఎన్ని నెలలు ఉంటుందా? ఇదిగా నేను వేస్తుంది. చూడండి, బేరం అయితే జరుగుతుంది. అన్న 22,000 అయితే చెప్పినారు. లోపల చెప్పమంటున్నారు. ఓకే, ఇంకా బేరం జరగని. ఎంత రేట్ జత? పిల్ల బిడ్డ వస్తుందా? ప్రతి ఒక్కదానికి పిల్ల ఉందా? ఎన్ని పొట్టేలు ఉన్నాయినా లోపల పిల్లలు? మొత్తం వచ్చేసి 15 పిల్లలు అయితే ఉన్నాయన్నా. 23,000 అయితే చెప్పానంట. చూడండి, తల్లి బిడ్డ. ఎంత మాత్రం చెప్తున్నారు రేట్లు? 10 పిల్లలు 5 దాంట్లోకి పిల్లలు లేవు. 15 గొర్రెలు ఉన్నాయి. 15 గొర్రెలు ఉన్నాయి, 4 పిల్లలు. అది కూడా కాలు కిందనే. ప్రతి ఒక్కదానికి 10 గొర్రెలకు అయితే పిల్లలు ఉన్నాయి. ఒక 5 గొర్రెలకు అయితే పిల్లలు అయితే లేవు. ఇదైతే చూడండి, గొర్రె ఎంతగా మంచిగా వాటంగా ఉండదో. ఎవరికన్నా కాంటాక్ట్ కావాలంటే సుకూర్ అన్న తనైతే నేను నెంబర్ ఇప్పిస్తాను. మీరు ప్రతి ఇదే వ్యాపారమే కదా,
ఎప్పుడు కంటిన్యూగా ఉంటుంది కదా. ఇది అయిపోతాను ఇట్లా ఇంకో కట్ట అనేది రావడం అయితే జరుగుతుంది, కొనడం అయితే జరుగుతుంది. కంటిన్యూగా అన్న అయితే చేస్తాడు. అన్న నెంబర్ అయితే నేను ఇప్పించుకుంటాను, చెప్తారు చూడండి. మీ నెంబర్ చెప్పిన 99 99 63 63 30 30 75 75 31. 31. ఎవరికన్నా అన్నతో కాంటాక్ట్ అయినారనుకో, అన్న చాలా రీజనబుల్ గా అయితే ఇస్తా అని చెప్తున్నారు. ఇవైతే 30,000 చెప్తున్నారు. బేరమే చెప్తున్నావా, ఏమన్నా తగ్గుతుందేనా? తగ్గుతాది, ఏమన్నా తగ్గుతుంది. నీతో వచ్చి డైరెక్ట్ గా డైరెక్ట్ చేసి 25కి ఇస్తా. ఇంకా ఒకవేళ మీకు రీజనబుల్ గా అయితే రేట్ అయితే అట్లా చెప్తున్నారు. మనకు అన్న అయితే బాగా రీజనబుల్ గా వచ్చి మాట్లాడి ఇది కానీ డైరెక్ట్ గా చూసుకున్నారనుకో, ఖచ్చితంగా నేను మంచి రీజనబుల్ రేట్ కి అయితేనే ఇస్తాను అని చెప్తాను. అదే విషయము. సుకూర్లో తన ఎప్పుడు అయితే గొర్రెలు అయితే కంటిన్యూగా ఉంటాయి. ఏ ఊరునా? మాది చేనేత నగర్ అంటే మదనపల్లి అంగళ్ళు మధ్యలో ఉంటుంది చేనేత నగర్ అని చెప్పేసి. అన్నతో కాంటాక్ట్ కానీ మొత్తం ఇది 60. ఇప్పుడు ఉండేది 15 ఉన్నాయంట. 60 గొర్రెలు తెచ్చింటే మీ అన్న చూడండి కొంచెం డైరెక్ట్ గా వచ్చింటే ఎంత రీజనబుల్ గా అమ్మేసినాడో. 60 అంటే సుమారుగా 45 దాకా అమ్మేసినాడు. ఇంకా 15 మాత్రమే మిగిలి ఉన్నాయి. అన్నని కాంటాక్ట్ కానీ కంటిన్యూగా మంచి బిజినెస్ చేస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. చూడండి ఇవైతే 25-26 అయితే చెప్తున్నారంట అన్నోళ్ళు. మీవేనా? మీవు కదా అన్నవే కానీ అన్న వీడియో వద్దంటున్నారు. చూడండి 25-26 చెప్తున్నారు జతది. ఇది 25-26. ఓకే, దీనిలోనైతే మనం రేట్ అయితే తెలుసుకుందాము. పనులు ఏం లేదంట చూడండి. నా చూపించిన చూడు 2 బండ్లతో ఉన్నది చూడు. నా ఏదో ఒకటే కదా పల్లె ఉండేది, అన్ని వేయంలే కదా, అన్ని వేయం లేదు, ఏదో ఒకటి. ఇదైతే పల్లె అయింది, మిగిలిండేటివంతా పనులు వేయం లేదు. ఎంత చెప్తాను నా జతవి? నా 30,000 అయితే అన్న జత చెప్తాను చూడండి. 30,000. చూడండి ఇవి జత 24,000 అయితే ఉన్నాయంట. ఇవి జత 24,000. ఎన్ని ఉన్నాయి మొత్తం కలిపి? 100 గొర్రెలు ఉన్నాయా? 100 జీవాలు 100 పొట్టేన్లు ఉన్నాయా? ఎంత చెప్తున్నారు జత? జత అన్నోళ్ళు అయితే 32,000 చెప్పినారు. ఏ ఊరు నుంచి వచ్చినారన్నా? ఇవి ఎన్ని కేజీ? కదిరవతల మల్లేపల్లి నుంచి అయితే వచ్చినారంట. చూడండి ఒకటి మనం ఏమారినామనుకో వెళ్ళిపోతాంటాయి. ఎందుకంటే ఇది అంగళ్ళు పెద్ద సంత, దీనిలో కొంచెం స్పేస్ కానీ ఇక్కడ కొంచెం తక్కువగా ఉంటుంది. అందుకోసం అయితే ఇవి 100 జీవాలు అయితే మన వాళ్ళు అన్నోళ్ళు అయితే తెచ్చినారంట. అన్న దగ్గర నేను ఏం చెప్తాను 24 గంట చూడండి. ఇది రేటు ఏం చెప్పినావు జత? 1,70,000. ఎన్ని ఉన్నాయి మొత్తము? 20 ఉన్నాయంట. 1,70,000 అంట. దీని మొత్తం చూద్దురు ఉండండి. ఎన్ని పోతులు ఉన్నాయి? అన్ని మేకలేనా? పోతులు ఒకటి కానీ లేవు. 20 పిల్లలు ఉన్నాయంట. 1,70,000 అంట. చూడండి 1,70,000. ఇది కథ. యా ఊరు నుంచినా? యా ఊరు? ఎర్రబల్లి నుంచి అంట. 1,70,000. ఏం చెప్పినారు జత? చూడండి ఇవి 14,000 అయితే చెప్తున్నారంటే. చూడండి ఫార్మింగ్ పర్పస్ 14,000 అయితే అన్నోళ్ళు చెప్తున్నారు. చూడండి ఇవి సరే.
అవి 14.5, 7 ఉండేటివి 14.5. చూడండి అంగళ్ళు మార్కెట్లో 14.5 చెప్తున్నారు. ఇంకోటి అడిగా చూడండి, ఇవి రేట్ వచ్చి మార్కెట్ రేటు 12,500 అంట. 12,500 జత ఇవి. ఇవి ఒక్క మచ్చ ఉంటుంది, నల్ల మచ్చ, 12,500. ఓకే, థ్యాంక్ యూ. ఇవి పొట్టేళ్ళు అయితే చూసుకోండి. ఎన్ని నెలలు ఉంటాయినా దీనికి? సంవత్సరం పిల్లలు అంటున్నారు. నాకు తెలిసి 8 నెలల నుంచి సంవత్సరం లోపల పిల్లలు ఉంటాయి. ఇవి 28,000 చెప్తున్నారు. చూడండి, ఇప్పుడు బక్రీద్ టయానికి మంచిగా బ్రీడింగ్ అయితే అయిపోతుంది. 28,000 అయితే చెప్తున్నారు. మీరు కంటిన్యూగా బిజినెస్ చేస్తారా? నెంబర్ చెప్పు. 9885 022 97. అన్నోళ్ళని అయితే తీసుకోండి. కంటిన్యూగా వీళ్ళ దగ్గర అయితే పొట్టేన్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా కంటిన్యూగా బిజినెస్ అయితే ఉంటుంది. అన్ని సంతలకు పోతారు. చిన్న మండ్యం, పెద్ద మండ్యం, గాలివీడు, కదిరి, అన్ని సంతలకు పోతారు. ఇవైతే చూసుకోండి. రీజనబుల్గా అనిపిస్తే మీరు ఫోన్ చేయండి. 24 నుంచి 28 లోపల అయితే రేట్ చెప్తున్నారు. బేరం అయితే ఆడుకోవచ్చు. చూడండి, ఇవి మటన్కి సంబంధించిన పొటేన్లు. అంగళ్ళలో అయితే ప్రతి వారం మనకు మటన్ పర్పస్ కోసం, కటింగ్ పర్పస్ కోసం అయితే దొరుకుతాయి. 12,000 అయితే చెప్తాండారు. ఒక్కో పిల్ల 12,000 చెప్తాండారు. ఇంకా మనకు తగ్గే రీజన్స్ కానీ ఉంటాయి. మనం అడిగేదాన్ని బట్టి, ప్లస్ మనం తీసుకునే విధానము, మొత్తం లాట్ తీసుకుంటామా లేకపోతే సింగిల్ పీస్ తీసుకుంటామా, దాని మీద రేట్లు ఆధారపడి ఉంటాయి. ఇది అంగళ్ళు సంతలో. ఇవి కటింగ్ పర్పస్ పొట్టేన్లు. ఇవి ఇక్కడ కానీ ఉన్నాయి చూడండి. ఇక్కడ కానీ మీకు చూపిస్తాను. ఇవి కానీ కటింగ్ పర్పస్వే. ఈ ఎర్ర పొట్టేన్లు అంటారు. ఇవి అయితే మనకు ఇంకో రేట్ అనేది అయితే ఉంటుంది. అక్కడ 12,000 అయితే ఉంది. ఇవి 12,000 13,000. ఇవి చూడండి, ఒక సుట్టు కొంచెం దాంట్లోపైన ఇంకా కొంచెం సుట్టు బాగా పెద్దగా ఉన్నాయి. 13,000 అయితే అన్నోళ్ళు చెప్తున్నారు. అంగళ్ళు సంతలో ఈ మాదిరిగా రేట్లు ఉంటాయి. ఇవంతా కటింగ్ పర్పస్ పిల్లలు. ఇప్పుడు ఇంకా రిటర్న్ పోయే వాళ్ళ మాదిరిగా ఉంటారు. ఏ ఊరు నుంచి నా వచ్చిండేది? గోరంట్ల నుంచి అన్నోళ్ళు వచ్చింది. మీ దగ్గర ఎప్పుడు ఎర్ర పొట్టేన్లే ఉంటాయనా? అన్నోళ్ళ దగ్గర గోరంట్ల నుంచి వచ్చినారంట. ఎప్పుడు అయితే ఇక్కడ అంగళ్ళ సంతకు అయితే రావడం అయితే జరుగుతుంది. ఎవరైనా సరే వచ్చి విజిట్ చేసి కటింగ్ పర్పస్ కోసం అయితే మనము ఇవైతే తీసుకొని పోవచ్చు. ఓకే, 24.5 చెప్తాన్నారంట. చూడండి, ఇవి 7 ఉంటే 1,000 రూపాయలు తగ్గించుకొని తీసుకోవచ్చు. ఇవి చూడండి, అన్నోళ్ళు 44,000 అయితే చెప్తాన్నారు. అంగళ్ళు మార్కెట్ ఇది. జత 44,000. ఇవి అనేది కొంచెం వృద్ధిగానే అవుతుంది. ఓకే అండి. రైతులు మాత్రము ఈ విషయం తెలుసుకోండి. వ్యాపారస్తులకు బాగుంటుంది. అంతే కదా పులా?